రైట్. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఆ ఈరోజు మనం ఆ చాలా జాగ్రత్తగా బైబిల్లో ఉన్న ఆ పాటల్ని, కీర్తనల్ని మనం ఆలోచన చేయబోతున్నాం. సో అందుకే ఆ పొయట్రీని ఒక బైబిల్ పండితుడు ఏమంటాడు అని అంటే, కవిత్వాన్ని అర్థం చేసుకోవాలని అంటే కవిత్వం అర్థమయ్యే మనసు ఉండాలి అని చెప్తాడు. కవిత్వాన్ని నేను అర్థం చేసుకోవాలి అని అంటే నేను ఒక కవై ఉండాలి, లేకపోతే కవిత్వాన్ని అర్థం చేసుకునే మనసు నాకు ఉండాలి అని అంటాడు. సో అందుకే బైబిల్లో ఉన్న కీర్తన గ్రంథాన్ని మిగతా పుస్తకాల్లాగా మనం చదివినట్లయితే అందులో ఉన్న సారం, అందులో ఉన్న బ్యూటీనెస్ ని మనం మిస్ అవుతాం. సో దీని గురించి ఆలోచన చేయడానికి దేవుడు ఈరోజు మనందరికీ చాలా చక్కని అవకాశం ఇచ్చాడు. ఆ, దాని గురించి మనం ఆలోచన చేద్దాం. అసలు బైబిల్లో ఆ, ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో ఆ, మనకు చాలా రకాలైన కీర్తనలు, అంటే కవిత్వము శైలి కలిగిన ఆ, ఆ, కొన్ని పాటలు, కీర్తనలు మనకు కనబడతాయి. అందుకే మీరు ఇందులో ఇంగ్లీష్ లో ఉందని టెన్షన్ పడకండి, నేను తెలుగులో కూడా దాని గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో టైప్స్ ఆఫ్ ఓల్డ్ టెస్ట్మెంట్ పోయట్రీ, టైప్స్ ఆఫ్ ఓల్డ్ టెస్ట్మెంట్ పోయట్రీ, పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఆ కవిత్వపు శైలులు ఎన్నున్నాయి అని ఆలోచన చేయడానికి ప్రయత్నం. దాంట్లో రెండు రకాలు ఉన్నాయి. ఏంటి అని అంటే, ఒకటి ప్రార్థనలతో కూడిన పాటలు, ఇంకొకటి ఏంటి అని అంటే కృతజ్ఞతాస్థుతులతో కూడిన ఆ దాన్ని ఏమంటారు, పోయట్రీ అని అంటారు. ఒకటి ప్రార్థనలతో కూడిన పోయట్రీ ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఏంటి అని అంటే దాంట్లో అచ్చం పాటలాగే ఉంటుందన్నమాట. సో దాని గురించి ఏంటి, దాని గురించి ఆలోచన చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అని అంటే ఈ ప్రార్థనలతో కూడిన ఈ పోయిటరీలో దాంట్లో 5 రకాలైన శైలులు ఉంటాయి. ఒకటి ప్రొటెస్ట్ అని అంటారు. ప్రొటెస్ట్ అని అంటే ఏంటి అని అంటే ఏదైనా జరిగిందని అనుకోండి, దానికి వ్యతిరేకంగా, ఇది ఎందుకు చేశావు నువ్వు, ఏంటి ప్రభు నువ్వు ఎందుకు ఇలా ఇలా జరుగుతా ఉంది మాకి అని ప్రొటెస్ట్ చేస్తూ రాసిన కొన్ని ప్రార్థనలు ఉన్నాయి. రెండోది రాయల్ ప్రీస్ట్ అంటారు. రాయల్ ప్రీస్ట్ అంటే ఇప్పుడు చెప్పబోతున్నాను, దాని గురించి మనం ఆలోచన చేద్దాం. మూడోది ఇంప్రికేషన్ అని అంటారు. నాలుగోది పెనిటెన్షియల్ సామ్ అని అంటారు. ఐదోది డైజ్ ఆర్ డీచ్ అనే మనం మాట్లాడతాం. సో రైట్, ఏంటి ఒక్కొక్క దాని గురించి మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. నా వాయిస్ అందరికీ క్లారిటీగా వినపడుతుందా? వినిపిస్తుంది అన్న. యస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో రైట్, ఫస్ట్ వన్ ఏంటి అని అంటే ప్రేయర్స్. మన బైబుల్లో మనం చదివే ఈ కీర్తనలో ప్రార్థనలకు సంబంధించిన పొయట్రీ ఉంటుంది. ప్రార్థనలకు సంబంధించిన పొయట్రీ. సో ఏంటి దాని గురించి మనం దాన్ని అర్థం చేసుకోవాలంటే ఎలా అనే ఒక ప్రశ్న అడిగితే, దాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే ఆ, మనకు దాని గురించి తెలియాలి. అంతా ఇంగ్లీష్ లో ఉందని టెన్షన్ పడకండి, దాని గురించి చాలా చక్కగా చెప్పడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో రైట్, ప్రేయర్స్. ఈ ప్రేయర్స్ అన్నవి ఏంటి అని అంటే, ఈ ప్రేయర్స్ అన్నవి ఇవి చాలా స్పెషల్ గా ఉంటాయి. ఇవి ఏంటి అని అంటే ఇది ఎక్స్టెండెడ్ స్టేట్మెంట్స్ లాగా ఉంటాయి. ఎవరో మాట్లాడినట్టు అని అనిపిస్తుంది, పాడినట్టు కాదు, మాట్లాడినట్టు అని అనిపిస్తుంది. ఎవరితోనంటే దేవుడితో. ఎవరు మాట్లాడతారు మరి అని అంటే ఒక వ్యక్తి అయినా అయ్యుండొచ్చు, లేకపోతే ఒక ఒక గ్రూప్ అయినా అయ్యుండొచ్చు. ఒక వ్యక్తి అయినా లేకపోతే ఒక గ్రూప్ అయినా మాట్లాడడం, స్టేట్మెంట్ చేయడం,
దాన్ని ఏమంటారు అంటే ఒక ప్రార్థనా పూర్వకంగా ఉన్న పాటలు అని అంటాం. సో ఈ ఈ ఇట్లాంటి ప్రొటెస్ట్ తో ఇట్లాంటి వ్యతిరేకమైన స్వభావంతో ఆ దీన్ని ఏమంటారు అని అంటే ఆ ప్రార్థన లేకపోతే విజ్ఞాపనతో కూడిన కీర్తనలు అని అంటాం దీన్ని. సో రైట్. సో ఇంకోటి దీని గురించి ఇంకా అర్థం చేసుకోవాలంటే ఈ ఈ ఈ ప్రార్థన ఏమైతే ఈ కీర్తనలో ఉంచబడిందో ఈ ప్రార్థన ఇది ఒక వ్యక్తి అయినా చేస్తూ ఉండొచ్చు, లేకపోతే ఒక కమ్యూనిటీ, అంటే ఆరాధన చేసే ఒక కమ్యూనిటీ అయినా చేస్తూ ఉండొచ్చు. ఈ ఇది ఈ ఈ ప్రొటెస్ట్ లో ఏముంటుంది అంటే ఈ ప్రొటెస్ట్ లో హృదయంలో నుంచి వచ్చిన హృదయ వేదనతో కూడిన ఒక స్టేట్మెంట్స్ లేకపోతే ఆ బాధ ఏమైతే ఉంటుందో యాహ్వేతో చెప్పుకుంటున్న విషయం. ఒక అన్సాల్వబుల్ క్రైసిస్ వచ్చింది. క్రైసిస్ అంటే ఏంటి? ఆ లేకపోతే ఒక కరువు, లేకపోతే బాధ, లేకపోతే అనారోగ్యం, లేకపోతే వారు ఆ, ఏదైనా ఇబ్బంది పడుతున్నారా దాని గురించి. అది ఆ క్రైసిస్ అనేది సాల్వ్ కాలేదు. సాల్వ్ కానప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, దేవా, ప్రభువా, ఏంటిది, మాకి ఈ రోగము ఏంటిది, నువ్వు ఉన్నావు కదా మాతో, ప్రార్థనతో కూడిన విజ్ఞాపనతో కూడిన కీర్తనలు అని అంటారు వెళ్ళి. సో చాలా మంది బైబిల్ పండితులు ఏమంటారు అని అంటే ఇట్లాంటి ప్రార్థనలు, ఇట్లాంటి స్టేట్మెంట్స్, ఇట్లాంటి కీర్తనలు ఇవన్నీ బలిపీఠం దగ్గర, దేవాలయంలో బలిపీఠం ఉంటుంది కదా, లేకపోతే ఆ బలిపీఠం దగ్గర వారు ఆ మోకాళ్ళుని వాళ్ళు ప్రార్థన చేసి ఉండొచ్చు యెరూషలేం దేవాలయంలో అని చాలా మంది ఆ అభిప్రాయపడుతుంటారు. ఇంకో విషయం ఏంటి అని అంటే వారు చాలా పండగలు ఉంటాయి. ఆ పండగలు జరిగేటప్పుడు వారు ఆ బలిపీఠం దగ్గర బలి అర్పిస్తున్నప్పుడు వారు మోకాళ్ళుని చేసే ప్రార్థన కీర్తన రూపంలో వారు రాసుకొని ఆ ఉంటారు అని చాలా మంది బైబిల్ పండితులు అభిప్రాయపడతారు. సో ఆ ఇవి ఏంటి అని అంటే ఆ ఈ విజ్ఞాపన లేకపోతే ఇట్లాంటి ప్రార్థనా పూరితమైన కీర్తనలో ఆ మనకు అంటే విలాప వాక్యముల్లాగా, అంటే విలపించేలా ఉండదు, అంటే ఏడ్చేలాగా అలా అలా ఉండవు అనమాట. ఇది 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 గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆ బైబిల్ గ్రంథంలో కీర్తనలు 22వ అధ్యాయంలో ఆ ఒక ఈ ప్రొటెస్ట్ సామ్ అనేది ఒకటి ఉంది. ప్రొటెస్ట్ సామ్ దీని గురించి అర్థం చేసుకోవాలని అంటే కీర్తనలు 22వ కీర్తన ఆ ఇది చాలా మంచి ఎగ్జాంపుల్ అన్నమాట. ఇందులో మీరు గమనించినట్టయితే ఆ ఈ కీర్తన 22వ కీర్తన స్టార్ట్ అయ్యేదే ఎలా అవుతుంది అని అంటే, ఎవరైనా చదువుతారా? కీర్తనలు 22వ కీర్తన ఆ 1వ చరణం, 2వ చరణం. నేను చరణం అని ఎందుకు అన్నాను అని అంటే ఇది కీర్తన కాబట్టి, కీర్తనల్లో చరణాలు ఉంటాయి కాబట్టి నేను చరణం అని అన్నాను. చాలా మంది వచనం, 2వ వచనం అని మాట్లాడుతుంటారు. యా, వి విల్ యూస్ దట్ లిటర్జీ. ఎవరైనా కీర్తనలు 22వ కీర్తన 1వ చరణం, 2వ చరణం ఎవరైనా చదువుతారా? అప్పుడు నా దేవా, దేవా నా నీవు దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక, యా నీవేల దూరముగా నున్నావు. నా యా దేవా, ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఏమంటే యెహోవాతో స్టేట్మెంట్ రూపంలో మాట్లాడే ప్రార్థన ఏమైతే ఉందో దాన్ని ప్రొటెస్ట్ సామ్ లేకపోతే ప్రేయర్ కి సంబంధించిన కీర్తనలు అని అన్నాం కదా. దీంట్లో నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు విడిచావు నువ్వు, స్టేట్మెంట్ ఇది. ఇంకా నెక్స్ట్ లైన్ చదువుతారు ఎవరైనా ప్లీజ్? నా కంటిన్యూ. దేవా, యా, చదవండి. నా దేవా, నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా ఉండటలేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. చూసారా, స్టేట్మెంట్ లాగా ఉంటుంది ఇది. నేను పగలు వేడుకుంటున్నాను, రాత్రి కూడా వేడుకుంటున్నాను, అయినా కూడా నువ్వు నాకు ఆన్సర్ ఇవ్వట్లేదు ఏంటి? మనం ఒక వ్యక్తితో ఏదైనా జరగనప్పుడు మనం ఎందుకు నువ్వు చేయట్లేదు అని అడుగుతాం కదా. అలా ఉంటాయి అన్నమాట ఈ సాంగ్స్, అంటే ఈ కీర్తనలు అలా ఉంటాయి.
సో మీరు మీరు ఈ స్ట్రక్చర్ అంటే ఇట్లాంటి ప్రొటెస్ట్ సామ్స్ లో దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ద బాడీ స్కెలిటన్ ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తే దీని స్కెలిటన్ ఇలా ఉంటుంది. యా, ఎలా ఉంటుందంటే ఆ మొదట్లో ప్రొటెస్ట్ ఏం ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ దాని గురించి దీంట్లో దీంట్లో చాలా చక్కగా 21వ చరణం వరకు మనం చూడొచ్చు. ఇన్వొకేషన్ ఇలా స్టార్ట్ చేస్తారు. మొదటి 2 వచనాల్లో స్టార్ట్ ఎలా స్టార్ట్ ఎవరితో మాట్లాడుతున్నాడో రాస్తాడు. తర్వాత 3వ వచనం నుంచి 11వ ఈ చరణం వరకు అతని బాధ ఏంటో, ఆ వ్యక్తి ఆ గ్రూపా లేకపోతే వ్యక్తి ఏదైతే ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో అతని యొక్క ఆ బాధ ఏంటో చాలా చక్కగా రిపోర్ట్ ఉంటుందన్నమాట. రిపోర్ట్ అతని బాధ ఏంటి. అందుకే మీరు ఎప్పుడైనా ఆ మీరు ఇంటికి వెళ్ళినప్పుడు అంటే ధ్యానం చేసేటప్పుడు ఆ రెండవ అంటే 22వ కీర్తన 3వ చరణం నుంచి 11వ చరణం వరకు మీరు చదివితే మీరు చాలా జాగ్రత్తగా చదవాలి. తన బాధ ఏంటి, అసలు ఏం ఫీల్ అవుతున్నాడు ఆ వ్యక్తి, ఎలా బాధపడుతున్నాడు, తన తన హృదయంలో ఉన్న బాధ ఏంటి, ఇలాంటివన్నీ స్ట్రగుల్స్ రిపోర్ట్ ఉంటుందన్నమాట దాంట్లో. తర్వాత మీరు అదే 3 నుంచి 11 చరణాల్లో దాంట్లో కూడా ఎలా ఉంటుందనంటే మొదటి భాగంలో కాన్ఫిడెన్స్ ఉంటుందన్నమాట. నువ్వు నాకు చేస్తావు కాన్ఫిడెన్స్. తర్వాత మళ్ళీ రెండవ దాంట్లో ప్రొటెస్ట్ ఉంటుందన్నమాట. ప్రొటెస్ట్ ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు నాకు చేయగలవు కదా. తర్వాత మూడవ భాగంలో కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్, ప్రొటెస్ట్, మళ్ళీ కాన్ఫిడెన్స్, మళ్ళీ 4లో కాన్ఫిడెన్స్ ఇచ్చింది కదా. తర్వాత 4వ భాగంలో ఎట్లా ఉంటుందనంటే ఇది ప్రభు అన్నది నా బాధ ఇది ప్రభు, దయచేసి చేయవా అని మళ్ళీ 4వ భాగంలో తన రిపోర్ట్ చేస్తాడు యాహోవాకి. అంటే యెహోవాతో రిపోర్ట్ చేయడం దీన్ని చూస్తాం. ఇంకా మీరు దీంట్లో ఇలాంటి కీర్తనలు చాలా ఉంటాయి. మీరు 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 కీర్తన గ్రంథం బాగా చదివేటప్పుడు ఇది దేని గురించి చెప్తా ఉంది, ఇది ప్రొటెస్ట్ సామా లేకపోతే తన బాధ గురించి ఏమన్నా చెప్పుకుంటున్నాడా లేకపోతే దేని గురించి చెప్పుకుంటున్నాడు అనే విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రెండో భాగంలో ఎలా ఉంటుందంటే ఇట్లాంటి ప్రొటెస్ట్ సాంగ్స్ లో తన బాధ గురించి చెప్పుకునే విజ్ఞాపన ప్రార్థనతో కూడిన కీర్తనలో మొదటి భాగమేమో తన బాధ, తన స్ట్రగుల్, తన కాన్ఫిడెన్స్, తనకి ఏమైతే బాధలు ఉన్నాయో అవన్నీ చెప్పుకుంటాడు. రెండో భాగంలో అంతటితో ఆగిపోదు ఈ కీర్తన. ఇట్లాంటి కీర్తనలో అంతటితో ఆగిపోదు. సడన్ రెండో భాగం ఖచ్చితంగా ఉంటుంది. అదేంటి అనంటే తను ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడే థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత అర్పణలతో కూడిన స్తుతి చేస్తాడు. కృతజ్ఞత స్తుతులు ఖచ్చితంగా ఉంటాయి. స్టార్టింగ్ ప్రార్థనతో స్టార్ట్ అయ్యి చివరికి వచ్చేసరికి అదేమవుతుంది అని అంటే స్తుతితో ముగిస్తుంది. ఎంత మంచిగా ముగిస్తాడంటే ఇట్లాంటి ప్రార్థనలతో కూడిన కీర్తనలు మనం అందరం నేర్చుకోవాలి. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా మనం ఏం చేస్తాము అంటే కొన్నిసార్లు రిఫ్లెక్షన్ లో మనం మనం ప్రార్థన ఒకటే చేస్తాం, యేసు ప్రభు మాకు ఇవ్వండి, యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి, అంతటా స్టాప్ చేసేస్తాం. కానీ చూసారా ఇక్కడ ఇట్లాంటి కీర్తనలు మనం చదివినప్పుడు ఇలాంటి కీర్తనలు మన అందరికి నేర్పించేది ఏంటంటే ప్రేయర్ తో స్టార్ట్ చేసి యూ హ్యావ్ టు ఎండ్ విత్ ప్రైజ్. వాట్ ఏ వండర్ఫుల్ సాంగ్. ఇట్లాంటి కీర్తనలు మీరు ధ్యానం చేసినట్టయితే మన జీవితాల్లో చాలా చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు. సో రైట్, సో ఇలాంటి కీర్తనలు మనం చూడొచ్చు. సో ఇంకొకటి ఏంటి అంటే ఇలాంటి ప్రొటెస్ట్ సాంగ్స్ లో ఇట్లాంటి అంటే తన బాధ గురించి విజ్ఞాపన కీర్తనలో ఏముంటుంది అని అంటే కొన్నిసార్లు తన విజ్ఞాపన, తన బాధ ఏంటో చెప్పుకుంటున్నప్పుడు కొన్నిసార్లు ఇంప్లికేషన్స్ మనం చూడొచ్చు. ఇట్లాంటి ఇంప్లికేషన్స్ కొన్నిసార్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మీరు ఇంప్లికేషన్ ఒకవేళ ఉంటే దాన్ని ఇంప్లికేటరీ సామ్స్ అని అంటారు. ఒకవేళ ఇంప్లికేషన్స్ లేకపోతే దాన్ని మామూలు ప్రొటెస్ట్ సామ్స్
లేకపోతే ప్రొటెస్ట్ అంటే విజ్ఞాపనతో కూడిన కీర్తనలు అని మనం అనొచ్చు. కొన్నిసార్లు బాగా గమనించాలి, అదేంటి అని అంటే ఆ, ఆ, వారి జీవితంలో హారబుల్, చాలా బాధాకరమైన విషయాలు జరుగుతున్నప్పుడు దేవుడికి రిక్వెస్ట్ గా తన హృదయాన్ని పోసేసి, హృదయాన్ని కుమ్మరించి, ప్రభువా ఈ ట్రబుల్ నుంచి, ఈ బాధలో నుంచి మమ్మల్ని రక్షించండి ప్రభువా అని ఎవరైతే ఆ కీర్తన చదువుతున్నారో వాళ్ళందరికీ ఇలాగ అడగాల మనము, ఇలాగ మనం చెయ్యాలా అని నేర్పించే విధంగా ఉంటాయి ఇలాంటి కీర్తనలు. దాంట్లో 59వ కీర్తన ఒకటి, 10వ కీర్తన ఒకటి, 109వ కీర్తన, 139వ కీర్తన, 137వ కీర్తన, ఇలాంటివి చాలా విషయాలు, చాలా కీర్తనలు మనం చూడొచ్చు. ఇవన్నీ ఎగ్జాంపుల్ గా నేను ఇచ్చాను. మీరు ఎప్పుడైనా ధ్యానం చేసేటప్పుడు మీరు దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని నా ప్రయత్నం. సో రైట్, ఇంకోటి ఇంకోటి ఏంటి అని అంటే ఇలాంటి కీర్తనలు మనం చదువుతున్నప్పుడు, ప్రొటెస్ట్ సాంగ్స్ మనం చదువుతున్నప్పుడు అసలు ఏంటి అని అంటే ద స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ దేర్, ఎవరైతే చదువుతున్నారో ఆ కీర్తనని ఆ ఆ ఆ- ఆ చదువుతున్న వ్యక్తి ఏం అర్థం చేసుకోవాలి తెలుసా? షుడ్ అండర్స్టాండ్ దేర్ ఎక్స్ట్రీమ్ లాంగ్వేజ్ యాజ్ హైపర్బోలా. వారు ఎమోషనల్ గా ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేది చదువుతున్న వాడు అర్థం చేసుకోవాలనే విధంగా వాళ్ళు రాస్తారు. అందుకే మనం కీర్తనలు చదివితే ఆషామాషిగా అలా చదివేసి నాకు అర్థమైపోయింది అనడానికి లేదు. వారు వారు ఎట్లా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారో అంత ఎమోషనల్ గా మనం ఫీల్ అయ్యి దాన్ని చదివితే తప్ప, దాన్ని అర్థం చేసుకుంటే తప్ప ఆ కీర్తన యొక్క సారాన్ని మనం అర్థం చేసుకోలేం. సో ఇంకో విషయంలో, ఇంకొక మాటలో మనం చెప్పాలంటే, ఇన్ అదర్ వర్డ్స్, సామిస్ట్ ఎవరైతే ఆ కీర్తన రాసిన రచయిత ఎవరైతే ఉన్నారో, ద సామిస్ట్ వాంట్స్ గాడ్ టు నో హౌ స్ట్రాంగ్లీ హీ ఫీల్స్ అబౌట్ ద మ్యాటర్. కొన్నిసార్లు అనిపిస్తుంది ఏంటి అని అంటే కొన్ని కీర్తనలు చదువుతుంటే ఇంత అవసరమా, ఇంతగా వివరించాల్సిన అవసరం ఉందా అని అనిపిస్తుంది. ఎందుకు ఆ కీర్తనకారుడు అలా రాశాడు అని అంటే దానికి ఒక కారణం ఉంది. ఏంటి అని అంటే, దేవా నేను ఎంత ఫీల్ అవుతున్నానో ఈ బాధని నువ్వు అర్థం చేసుకో ప్లీజ్ అని తన హృదయాన్ని కుమ్మరిస్తూ రాసిన కీర్తనలు ఇట్లాంటివన్నీ. అంత చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోగలిగితే వీ కెన్ డెఫినెట్లీ అండర్స్టాండ్ ద ప్రొటెస్ట్ సాంగ్స్. ఇంకొక విషయం మనం అర్థం చేసుకోగలగాలి, అదేంటి అని అంటే ఆ ఆ, ఇట్లాంటి ప్రొటెస్ట్ సాంగ్స్ మనం చదువుతున్నప్పుడు దీనివల్ల ఆ మనకు అర్థమయ్యేది ఏంటి, దీనివల్ల నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని ఒకవేళ ప్రశ్న అడిగితే దానివల్ల మనం రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటి అని అంటే, ఆ కీర్తనకారుడు తన బాధ గురించి వివరిస్తూ యెహోవాకు మొరపెడుతున్నప్పుడు రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాడు. ఏంటి అని అంటే, టు ఎక్స్పోజ్ ద వరల్డ్స్ క్రూయల్ వైలెన్స్. ప్రపంచంలో అంటే మనుషులు ఎంత వైలెంట్ గా, ఎంత దుర్మార్గంగా, ఎంత అవినీతిగా ప్రవర్తిస్తారో, వారి యొక్క క్రూరత్వం ఎట్టుంటుందో కీర్తనకారుడు తన బాధ వల్ల మనందరికి చెప్తా ఉన్నాడు. రెండోది ఏంటి అని అంటే, ఇలాంటి క్రూరమైన వాళ్ళు, ఇదిగో చేతగాని వాళ్ళని ఎంతగా హింసిస్తా ఉన్నారు, ఎంతగా వారిని పట్టించుకోవట్లేదు, ఎంతగా వారిని సమాజంలో నుంచి బయట పెడుతున్నారు, వారు ఎంతగా ఆ ఆ బాధపడితే ఇట్లాంటి విషయాలు జరుగుతా ఉన్నాయి అనే విషయాన్ని ఆ ఆ కీర్తనకారుడు తన బాధ వల్ల మనందరికి చెప్పాలనుకుంటున్నాడు. అందుకే తను రాసే ఈ కీర్తనలో, తాను రచించిన కీర్తనలో చాలా డెప్త్ ఉంటుందన్నమాట. లోతైన ఎమోషనల్ ఫీలింగ్ తో రాస్తాడు ఈ విజ్ఞాపన కీర్తనలే. సో కాబట్టి ఆ మనం మనం ఇట్లాంటి కీర్తనల్ని చాలా జాగ్రత్తగా చదివితే తప్ప మనం అర్థం చేసుకోలేం. సో రైట్, నెక్స్ట్ వన్ ఏంటి అని ఆలోచన చేస్తే, ప్రొటెస్ట్ సాంగ్స్ అయిపోయినాయి. రెండోది ఏంటి అని అంటే
పెనిటెన్షియల్ సామ్స్ అని అంటారు. పెనిటెన్షియల్ సామ్స్ అంటే ఏంటి ఏంటి అని అంటే చెప్దాం, దాని గురించి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఏంటి పెనిటెన్షియల్ సామ్స్ అని అంటే కొన్నిసార్లు కొన్నిసార్లు దేవుడి యొక్క దేవుడి యొక్క కరుణ కోసం దేవుడి యొక్క కరుణ కోసం ఒక వ్యక్తి ఏం చేస్తాడు అని అంటే, ఆ ప్రభువా నీ కృప నాకు కావాలి, నీ కరుణ నాకు కావాలి. ఆ, తన పాపాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆ రచయిత దేవుడి యొక్క కరుణ కోసం రాసే కీర్తనల్ని మనం పెనిటెన్షియల్ సామ్స్ అని అంటాం. ఇట్లాంటి కీర్తనలు ఏదైనా గుర్తొస్తా ఉందా మీకు? ఎవరైనా చెప్పగలరా? తన పాపాన్ని గుర్తు తెచ్చుకుంటూ దేవుడి యొక్క కరుణ కోసం రాసిన కీర్తనలు ఏమన్నా వస్తున్నాయి, గుర్తొస్తున్నాయి మీకు? ఏదైనా చెప్పగలరా? కీర్తనలు 51. కుమారుడు బ్రదర్. ఓకే, రైట్. ఇంకా ఇంకా చెప్పండి. 32 32 సామన. ఓకే, కరెక్ట్. ఎస్ ఎస్. ఇంకా దావీదు రాసిన కీర్తన మనందరికీ తెలుసు. ఆ ఎప్పుడు పాపం చేసినా అది చదువుతా ఉంటాం మనం. హిస్సోపుతో నన్ను గడగండి, నేను పాపంలో పుట్టినవాడును, 51వ పాపంలోనే పెరిగాను. కీర్తన. అయ్యా, ఎస్. ఇట్లాంటి కీర్తనలన్నీ ఆ మీరు ఎప్పుడైనా ఆ కీర్తన, దావీదు రాసిన కీర్తన మనం చదువుకున్నాం కదా ఇప్పుడు. మొదటి వచనం చదవగలుగుతారా? మొదటి చరణం ఆ దావీదు గారు ఎలా స్టార్ట్ చేస్తారు, చదువుతారా ఎవరైనా? దేవా 22 నీ మాత్రం. కృప చొప్పున నన్ను నీ కరుణించుము. కృప చూసారా ఎలా స్టార్ట్ చేస్తాడు? దేవా నన్ను కరుణిస్తావా, నన్ను కరుణించండి ప్లీజ్, ఎందుకు అంటే నేను పాపిని అని చెప్తాడు నెక్స్ట్ వచనాల్లో. ఇట్లాంటి కీర్తనలు అన్ని ఏమంటారు అంటే పెనిటెన్షియల్ సామ్స్ అని అంటారు. దేవుడి యొక్క కరుణ కోసం, దేవా నన్ను విడిపించండి, నేను పాపంలో ఉన్నా, నేను చాలా ఎమోషనల్ గా, ఫిజికల్ గా, శారీరకంగా, నేను మానసికంగా చాలా కృంగిపోయాను, నాకు సంతోషం లేదు, సమాధానం లేదు, నన్ను కరుణించండి అని ఆ, ఇట్లాంటి కీర్తనలు పెనిటెన్షియల్ సామ్స్ అని అంటారు. ఎప్పుడైనా ఇట్లాంటి కీర్తన, కృప, కరుణ ఇట్లాంటి పదాలు వచ్చినప్పుడు ఓహో ఇది ఈ కీర్తన అన్నమాట. అంటే ఈ కీర్తన కృప, కరుణ, నన్ను కరుణించండి ఇలాంటి మాటలు వస్తే ఖచ్చితంగా ఏదో పాపం గురించి కింద మాట్లాడుతా అంటాడు ఆ వ్యక్తి అని గుర్తు తెచ్చుకుంటూ మీరు చదవగలిగితే సూపర్ ఉంటుంది, చాలా మంచిగా అర్థం చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ మనం ఫాస్ట్ గా మూవ్ అవుతాం. నెక్స్ట్ ఏంటి అని అంటే డైర్జా లేకపోతే డీర్జ్ అని చాలా మంది అంటారు. రైట్. సో ఏంటి ఆ, ఇట్లాంటి కీర్తనలు ఫ్యూనరల్ అని అంటే భూస్థాపన కార్యక్రమము, లేకపోతే ఎవరైనా చనిపోయినప్పుడు చాలా బాధతో కేకలు వేస్తూ ఉంటారు కదా, ఏడుస్తూ ఉంటారు కదా, విలపిస్తూ ఉంటారు కదా, అట్లా అట్లాంటి కీర్తనలు బైబిల్లో కొన్ని ఉన్నాయి. అందుకే ఇక్కడ రాశాను ఒక పార్ట్. ఇట్స్ మెయిన్ కాంపోనెంట్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ మోర్నింగ్ ఆర్ వెయిలింగ్, అంటే ఏడవడం, విలపించడం. ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ సమ్ డిజాస్టర్, ఎప్పుడైనా ఏదైనా జరగరాని ఆ విషయం జరిగినప్పుడు అప్పుడు అందరిని పిలిచి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అందరిని పిలిచి అందరు ఏడుస్తారు. వాళ్ళు ఏడ్చినప్పుడు వాళ్ళు ఊరికే ఉండరు, ఏం చేస్తారు తెలుసా? ఒక కీర్తన రాసేస్తారు. వాళ్ళు ఏమైతే విలపిస్తూ ఉంటారో, అంటే మీరు విలపించడం అంటే మనం మామూలుగా ఏడవడం అని అనుకోవడం కాదు. మనం మామూలుగా సైలెంట్ గా ఏడుస్తా ఉంటాం కదా, అది కాదు. వాళ్ళు ఏడ్చేటప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారు అని అంటే పలుకుతారు, ఏదో ఏదో మాట్లాడతారు అన్నమాట. సో అట్లాంటి కీర్తనలన్నీ వారు పొందుపరిచారు. ఆబ్వియస్లీ ద ఎమోషనల్ మూడ్ ఈజ్ వన్ ఆఫ్ ద అట్టర్ డిస్పైర్ ఓవర్ ఇర్రివర్సిబుల్ లాస్. ఎవరైనా చనిపోయినప్పుడు ఇంకా ఆ వ్యక్తి రాడు, ఇంకా తిరిగి ఈ ప్రదేశం రాదు అన్నప్పుడు విలపించే కీర్తనలు ఏమైతే ఉన్నాయో అట్లాంటి కీర్తనలే మనం డైర్జ్ సామ్స్ లేకపోతే డిడ్ సామ్స్ అని అంటాం. సో ఇట్లాంటి చాలా కీర్తనలు ఉన్నాయి.
35వ కీర్తన, 44వ కీర్తన, 74వ కీర్తన, ఇంకా ఇట్లాంటి కీర్తనలు మనం విలాప వాక్యంలో కూడా మనం చూడొచ్చు. ఇలాంటి వాక్యం ఇట్లాంటి ఇట్లా ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని అంటే, ఇది కేవలం ఎవరైనా చనిపోయినప్పుడే కాదు, వారి ప్రజలు ఏమైనా నష్టపోయినప్పుడు, లేకపోతే వారి దేవాలయం కూలిపోయినప్పుడు, లేకపోతే వారి పంట రానప్పుడు, ఇంకా తిరిగి రాదు అని అన్నప్పుడు విలపించే కీర్తనని మనం ఏమంటాము అంటే ఇట్లాంటి విలాప కీర్తనలు అని అంటాం. ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇందులో వారి యొక్క కస్టమ్స్ ఉంటాయి, దాంట్లో ఏన్షియన్ కస్టమ్స్ ఉంటాయి. ఆ కస్టమ్స్ అందుకే ట్రెడిషన్ గురించి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో రైట్, నెక్స్ట్ విషయానికి మనం వెళ్దాం. అయితే రికగ్నిషన్ ఆఫ్ బైబిల్స్ డైజెస్ట్ ఇన్ బెనిఫిషియల్ ఇన్ సెవరల్ వేస్. ఇలాంటి విలాపంతో కూడిన కీర్తనల్ని లేకపోతే విషయాలను మనం చదువుతున్నప్పుడు, మనమందరం ఇప్పుడు చదువుతున్నాం కదా, మనందరికీ బెనిఫిట్ చేసే కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటి అని అంటే, నెంబర్ వన్, ఇట్ ఎనేబుల్స్ ద ఇంటర్ప్రెటర్ టు రీడ్ ద టెక్స్ట్ విత్ ద స్పెసిఫిక్ సినారియో ఇన్ మైండ్. నేను అలా వచ్చేసి వాళ్ళ బైబిల్ తెరిచేసి అలా అట్లా చదివేస్తే నాకు అర్థమైపోతుంది. నో, అలా కాదు. రాసిన ఆ విలాప కీర్తన ఏమైతే ఉందో, ఆ కీర్తనని చదవడానికి ఇదిగో మనం ఇట్లాంటి ఓహో ఇది బాధతో కూడిన విషయం అన్నమాట అని స్పెసిఫిక్ సినారియో ఇన్ మైండ్, మన మైండ్ లో ఆహా ఈ వ్యక్తి ఇంత బాధపడుతున్నాడు అని మనం అర్థం చేసుకుంటూ చదవగలిగితే చాలా బాగా మనందరికి అర్థమవుతుంది ఆ కీర్తన. రెండో విషయం చెప్తున్నా, ఆ వ్యక్తి యొక్క హోప్లెస్ అంటే ఇంకా ఆ నిరీక్షణ లేని అట్లాంటి ఆలోచనతో కూడిన సిచ్యుయేషన్ ని మనం అర్థం చేసుకుంటూ మనం చదవగలిగితే ఇలాంటి విలాప కీర్తనలు మనందరికి అర్థమవుతాయి. మూడో విషయం ఏంటో తెలుసా? ఇలాంటి కీర్తనలు చదివినప్పుడు మూడో విషయం మనందరికి తెలిసేది ఏంటి అని అంటే, ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హ్యూమన్ గ్రీఫ్. అలాంటి కీర్తనలు మనందరికి చెప్పేవి ఏంటి అని అంటే, మనిషి యొక్క బాధ ఎలా ఉంటుందో ఆ కీర్తన మనందరికి చెప్తుంది. రైట్, మూడు విషయాలు ఉన్నాయి. ఒకటి స్పెసిఫిక్ సినారియో, మన మైండ్ లో స్పెసిఫిక్ సినారియోతో ఇది చదవాలా అని గుర్తు చేస్తుంది. తర్వాత వ్యక్తి యొక్క హోప్లెస్నెస్, నిరీక్షణ లేని పరిస్థితిని గుర్తు చేస్తుంది. మూడోది ఏంటి అని అంటే, ఆ మనిషి ఎంత బాధపడుతున్నాడో ఆ ఎక్స్ప్రెషన్ ని గుర్తు చేస్తుంది. అందుకే ఈ కీర్తన మనం చదువుతున్నప్పుడు మనందరికీ ఈ రోజుల్లో ఉన్న క్రిస్టియన్స్ కి ఈ కీర్తన చెప్పేది ఏంటి అని అంటే, వీ హ్యావ్ టు హానర్ ద పర్సన్ హూ ఆర్ గ్రీవింగ్. ఎవరైతే ఇలాంటి బాధతో ఉన్నారో వాళ్ళందరినీ హానర్ చేయాలి. అందుకే బై హానరింగ్ గ్రీఫ్ ప్రాక్టీసెస్ ఆఫ్ వరల్డ్, ద బైబిల్ స్టాంప్స్ దెమ్ యాజ్ నార్మల్ ఫర్ గాడ్స్ పీపుల్ హూ సఫర్ సిమిలర్ లాసెస్ టుడే. ఆ రోజుల్లో ఇదిగో మా బైబిల్లో ఉన్న వ్యక్తులు ఇంత బాధపడ్డారు, కానీ దేవుడు వారందరికీ సహాయం చేశాడు. ఇలాంటి విషయాలు ఈ రోజుల్లో ఉన్న వ్యక్తులకి గుర్తు చేస్తాయి ఆ కీర్తనలు. ఇంకొక విషయాన్ని మనం ప్రేయర్స్ గురించి మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సామ్స్ ఏంటి అని అంటే, నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సామ్స్ ఈ సాంగ్స్, పాటలు. ఈ పాటల్లో చాలా రకాలైన పాటలు ఉన్నాయి. దీన్ని అర్థం చేసుకోవాలి. ఏంటి అని అంటే, ఈ పాటల గురించి మనం అందరం అర్థం చేసుకోవాలంటే, ఇంట్రడక్షన్ గా ద సింగింగ్ ఆఫ్ సాంగ్స్, పాటలు పాడడం, ఎస్పెషలీ దోస్ సంగ్ ఇన్ వర్షిప్ అట్ ద టెంపుల్, దేవాలయంలో పాడే కీర్తనలు ఇవి అని అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ కీర్తనలు కేవలం దేవాలయంలో ఊరికే అలా పాడేసి వచ్చాను, నో. ఆ కీర్తనలు అనేవి దే ప్లే ఏ ప్రామినెంట్ రోల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద గాడ్స్ పీపుల్. ఇజ్రాయేలు ప్రజలు లేకపోతే దేవుని యొక్క పిల్లలు జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని
ఆ ఆ ఆ కీర్తనలు ప్లే చేస్తాయి. ఏంటి ఎలా అని అంటే, ఈవెన్ మీకు ఒకటి తెలుసా ఏంటి అని అంటే, ఈవెన్ ఇజ్రాయెల్ ప్రజలకున్న నైబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దే ఆర్ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ మ్యూజికల్ ఐటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ద అస్సేరియన్ కింగ్ సన్హెరెబ్ ప్రౌడ్లీ లిస్టెడ్. ఆ వ్యక్తి ఏం చేశాడు అని అంటే, ఎయిత్ సెంచరీ బీసీలో he has listed male and female musician among the items of tribute given to him by King Hezekiah. హిజ్కియా ఉన్నప్పుడు, హిజ్కియా దేవాలయంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు అని అంటే, ఆ దేవాలయంలో ప్రాముఖ్యంగా పాటలు పాడే వారికి ఆ చాలా గౌరవం ఇస్తాడు. మీరు హిజ్కియా లైఫ్ హిస్టరీ చదివినప్పుడు మీరు చదవగలిగితే ఇలాంటి విషయాలు అర్థం చేసుకుంటా, ట్రెడిషన్, కస్టమ్, అక్కడ ఉన్న సందర్భాన్ని అర్థం చేసుకోగలిగితే యూ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్ ది సాంగ్స్. అందుకే కీర్తనలు మీ అందరికీ అర్థం కావాలంటే, కీర్తనలు మనం అందరం అర్థం చేసుకోవాలంటే దాని యొక్క సందర్భం అర్థం చేసుకోవాలి. దాని యొక్క ఆ ఆ టైంలో రాజు ఎవరు, ఆ టైంలో ఏం బాధపడతాడు ఈ వ్యక్తి, ఆ టైంలో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరు ఉన్నారు, వారి చుట్టూ ఎవరు అటాక్ చేస్తున్నారు, ఇట్లా ఓహో ఇలా అటాక్ చేశారు కాబట్టి వీళ్ళు ఈ రకమైన కీర్తన రాశారనమాట అనేది మన అందరికి అర్థమవుతుంది. ఇలాంటి ఇట్లాంటి పాటల్లో థ్యాంక్స్ గివింగ్ సాంగ్స్ అని ఉంటాయి. థ్యాంక్స్ గివింగ్ సాంగ్స్, కృతజ్ఞత అర్పణలతో కూడిన పాటలు ఇందులో మనం చూడొచ్చు. సో ఇవి ఇవి ఏంటి, దీన్ని అర్థం చేసుకోవాలంటే ఎలా ఎలా అంటే, ద థ్యాంక్స్ గివింగ్ సాంగ్ ఈజ్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ద ప్రొటెస్ట్. మనం ఫస్ట్ లో ప్రొటెస్ట్ సామ్ అని ఒకటి చెప్పుకున్నాం. ఈ ప్రొటెస్ట్ సాంగ్ కి తర్వాత ఈ థ్యాంక్స్ గివింగ్ సాంగ్స్ కి చాలా దగ్గర సంబంధం మనం చూడొచ్చు. చాలా దగ్గర సంబంధం. ఖచ్చితంగా లేకపోతే ఇట్లాంటి వ్యతిరేకంగా లేకపోతే విజ్ఞాపనతో కూడిన ఏదైనా స్టేట్మెంట్స్ ఇట్లాంటి థ్యాంక్స్ గివింగ్ సాంగ్స్ లో మనం చూడొచ్చు. ఈ కీర్తనల వల్ల త్రూ సచ్ సాంగ్స్ ద ఇండివిజువల్ ఆర్ గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ ఏం చెప్పాలనుకుంటున్నాడనంటే, హృదయంలో నిండిన ఆనందాన్ని, దేవుడి పట్ల వారికున్న గౌరవాన్ని వారు వారు డెలివర్ చేయాలనుకుంటున్నారు. అర్థమవుతున్నా? వారి జీవితంలో ముందు ఒక అద్భుత కార్యం జరిగింది. ఆ అద్భుతాన్ని వివరిస్తూ వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, దేవుడికి కృతజ్ఞతతో కూడిన ఒక కీర్తన పాడతారు. ఎక్కడ, ఇప్పుడే చెప్పాను ఎక్కడ, దేవాలయంలో పాడే కీర్తన. అండ్ దే as it were made good on their previous promises of thanks. వారు ముందు ఏమైతే దేవుడి దగ్గర మొక్కుబడి చేసుకున్నారో ఆ విషయాల్ని వాళ్ళు తెస్తూ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, కృతజ్ఞత అర్పణలు అర్పిస్తారు. ఇట్లాంటి కీర్తనల్లో, ఇలాంటి థ్యాంక్స్ గివింగ్ సాంగ్స్ లో మీరు బాగా చదవండి. ఎప్పుడైనా చదివేటప్పుడు ఎవరైతే రచయితున్నారో, ఎవరైతే పాడుతున్నారో ఆ పాట, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, కమ్యూనిటీని అడ్రస్ చేస్తారు. కమ్యూనిటీని ఎలా, ఇజ్రాయెల్ ప్రజల్లారా, ఆ లేకపోతే ఆ మీరు దేవుని స్తుతించండి, దేవుని కొనియాడండి. ఇట్లాంటి కీర్తనలు ఉంటాయి. ఏదైనా గుర్తు తెచ్చుకోగలరా? కమ్యూనిటీని అడ్రస్ చేస్తూ రాసిన కీర్తన. కమ్యూనిటీని అడ్రస్ చేస్తూ రాసిన కీర్తనలు. నో బడీస్ దేర్, రైట్? చదవడానికి ప్రయత్నం చేయండి, అది మీకే నేను వదిలేస్తున్నాను. థ్యాంక్స్ గివింగ్ సాంగ్స్ అని అంటారు, థ్యాంక్స్ గివింగ్ సాంగ్స్ అని అంటారు. సో నెక్స్ట్ ఏంటి అని అంటే, రాయల్ థ్యాంక్స్ గివింగ్ అంటారు. రాయల్ థ్యాంక్స్ గివింగ్, రాయల్ అంటే మన అందరికి తెలుసు. సో కీర్తనలు 30వ కీర్తన మీరు ఎప్పుడైనా చదవగలిగితే, అలాంటి కీర్తనల్లో యెహోవాకు స్తుతి అర్పిస్తూ, యెహోవాను పొగుడుతూ, ఆయన యొక్క సహాయం కోసం వారు ఏం చేస్తారంటే, యెహోవా మా దగ్గరికి రావా
అని ఇన్విటేషన్ ఉంటుందన్నమాట. ఇన్విటేషన్ చదువుతారా ఎవరైనా? కీర్తన 30వ కీర్తన 30వ కీర్తన ఎవరైనా చదవగలుగుతారా? మొదటి చరణం. యెహోవా యెహోవా ఉమ్, యెహోవా నా ఉమ్, శత్రువులను నా విషయమై ఉమ్. సంతోషి సంతోషింపనీయక నీవు ఆ, నన్ను ఉద్దేశించి ఉన్నావు. ఆ, అందుకైనను నేను నిన్ను ఆ. కొనియాడుచున్నాను. కొన్ని చూసారా ఒకే ఒకే చరణంలో ప్రార్థన ఉంది, తర్వాత నేను కొన్ని ఆడుతా ఉన్నా, రెండు ఉంటాయి అన్నమాట. ఈ రెండు ఇట్లాంటి విషయాలు ఉన్న కీర్తనలు ఏమంటారు అంటే రాయల్ థ్యాంక్స్ గివింగ్ సాంగ్స్ అని అంటారు. రాయల్ థ్యాంక్స్ గివింగ్. ఇంకొకటి ఇట్లాంటి కీర్తనలు మీరు 4వ చరణం 5వ చరణం చదువుతారా ప్లీజ్? 4వ చరణం 5వ చరణం యెహోవా ఇదే భక్- కీర్తన. ఉమ్. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. చూసారా ఆయన థ్యాంక్స్ కోపము గివింగ్ అన్న. యా, చదవండి. ఆయన కోపము చదవండి. నిమిషమాత్రము నుండును. ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. యెహోవా భక్తులారా అని స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడే చెప్పాను అడ్రస్ చేస్తారు థ్యాంక్స్ గివింగ్ సాంగ్స్ లో అని. అడ్రస్ యెహోవా భక్తులారా. మీ అందరికి నేను చెప్పేది ఏంటి అని అంటే మన యెహోవా ఎట్లాంటోడు తెలుసా అని, దేవుడి యొక్క యాట్రిబ్యూట్, దేవుడి యొక్క లక్షణాల గురించి వివరిస్తూ ఆయనకు స్తుతి చెల్లిస్తారనమాట ఇట్లాంటి కీర్తనల్లో. ఇంకోటి ఏంటి అని అంటే ఇలాంటి కీర్తనలో, ఇలాంటి రాయల్ థ్యాంక్స్ గివింగ్ కీర్తనల్లో ఏముంటుంది అని అంటే యెహోవా యొక్క రక్షణ రక్షణ గురించి కూడా ఇలాంటి విషయాల్లో ఉంటాయి. రక్షణ, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని విమోచించండి, ఇట్లాంటి పదాలు మనం చూడొచ్చు. మమ్మల్ని బయటికి తీసుకొని రావండి ప్రభా, లేకపోతే మమ్మల్ని ఈ విధంగా బయటికి తీసుకొచ్చినందుకు మీకు వందనాలు, మీకు స్తుతులు, మీ కృపను, ఇట్లాంటి విషయాలు ఈ రాయల్ థ్యాంక్స్ గివింగ్ సాంగ్స్ లో, కీర్తనల్లో మనం చూడొచ్చు. యాజ్ విత్ ప్రొటెస్ట్, ఈ విజ్ఞాపనలతో కూడా వెన్ ద కింగ్ ఎయిదర్ స్పీక్స్ ఆర్ స్పోకెన్ ఆఫ్ వి డిసిగ్నేట్ యాజ్. ఇందులో ఒక రాజు గురించి లేకపోతే రాజు చెప్తుంటే ఇట్లాంటి కీర్తనలు మనం ఏమంటాము అని అంటే రాయల్ థ్యాంక్స్ గివింగ్ సామ్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి? 30వ కీర్తనే కాదు, 18వ కీర్తన 21వ కీర్తన కూడా రాయల్ థ్యాంక్స్ గివింగ్ సాంగ్సే. ఎగ్జాంపుల్ గా జస్ట్ ఒక చరణం చదువుతాం. కీర్తనలు 21వ కీర్తన మొదటి చరణం చదవగలుగుతారా? యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడని, చూసారా రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. చూసారా 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 రాయల్ థ్యాంక్స్ గివింగ్ సాంగ్స్ ఎలా ఉంటాయనంటే ఒక రాజు చెప్తూనైనా ఉండొచ్చు, లేకపోతే ఒక రాజు గురించి వివరిస్తూనైనా ఉండొచ్చు. అలాంటి సాంగ్స్ ఏమంటారు అంటే రాయల్ థ్యాంక్స్ గివింగ్ సాంగ్స్ అని అంటారు. రైట్ రైట్. ఇంకా ఈ కీర్తనల్లో హిమ్ అనేది ఉంటుందన్నమాట. హిమ్ అంటే ఏంటి? హిమ్ అంటే ఏంటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయాలి. సో హిమ్ అంటే ఏంటి అని అంటే, ఈ హిమ్ ని ఏమంటారు అంటే సాంగ్ ఆఫ్ ప్రైజ్, స్తుతితో కూడిన ఒక పాట. ఇది స్తుతులతో కూడిన పాట. సో ఇది ఏం చేస్తుందంటే ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ థ్యాంక్స్ గివింగ్ సాంగ్ లాగే ఉంటుంది, కృతజ్ఞత అర్పణలతో కూడిన పాటలాగే ఉంటుంది. అయితే ఈ కీర్తనల్లో మేజర్ గా ఏముంటుంది అని అంటే ఇజ్రాయేలు ప్రజల యొక్క ఫెస్టివల్స్ లో, లేకపోతే చాలా మంది కూడుకున్నప్పుడు దేవాలయంలో వారు యెహోవాకు పూజ చేస్తూ యెహోవాను కొనియాడుతూ పాడుతున్న కీర్తనలు ఇందులో మనం చాలా జాగ్రత్తగా చూస్తాం. ఇంకోటి యెహోవాను పొగుడుతూ ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ గా కీర్తనలు 96వ కీర్తనలో మీరు దాంట్లో చూసినట్టయితే దాంట్లో
ఎంత బాగా అర్థం చేసుకోవచ్చు అంటే ఆ వర్షిప్పర్స్ ఎవరైతే ఉన్నారో మొదటి భాగంలో ఎవరైతే వర్షిప్పర్స్ ఎవరైతే ఉన్నారో వారందరి కమ్యూనిటీ గురించి మాట్లాడుతుంది మొదటి 3 చరణాల్లో. తర్వాత 7వ చరణం నుంచి 13వ చరణం వరకు ఆ కోయర్ పాడుతూ ఉంటారు. కోయర్ అంటే మన అందరికి తెలుసు, గ్రూప్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ, చాలా మంది కలిసి పాడేదాన్ని కోయర్ అని అంటారు. సో వారు పాడుతున్నట్టు అని అనిపిస్తుంది. ఇదేంటి అని అంటే ఇట్లాంటి కీర్తనలో కేవలం యెహోవాకు స్తుతి తప్ప ఇంకా మిగతా విషయాలు ఆ దీంట్లో ఉండవు. ఇన్ సమ్ కేసెస్ కానీ కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ తన సొంత జీవితంలో జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ యెహోవా యొక్క గొప్పతనాన్ని గుర్తు చేస్తూ ఒక సామ్ అంటే ఒక కీర్తన రాస్తాడు. దాన్ని పర్సనల్ హిమ్ అని అనొచ్చు. ఎగ్జాంపుల్ ఏంటి? కీర్తనలు 8వ కీర్తన, 77వ కీర్తన, 103 నుంచి 104వ కీర్తన, 139, ఇవన్నీ ఏంటి అంటే స్తుతితో కూడిన కీర్తనలు, స్తుతితో కూడిన కీర్తనలు. ఒక ఎగ్జాంపుల్ ఏదైనా చదువుతామా? కీర్తనలు 8వ కీర్తన మొదటి చరణం చదవండి, అర్థమవుతుంది. యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావము గలది. చూసారా? అంటే యెహోవా యొక్క గొప్పతనం గురించి, యెహోవా యొక్క లక్షణం గురించి, యెహోవా యొక్క మహిమ గురించి, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన లక్షణ, ఇట్లాంటి విషయాలన్నీ ఉన్న కీర్తనల్ని హిమ్ అని అంటారు. హిమ్ అని అంటారు. ఇది గుర్తు పెట్టుకుంటూ చదవగలిగితే బాగుంటుంది అన్నమాట. యెహోవా గురించి. సో రైట్, దీన్ని హిమ్ అని అంటారు. సో నెక్స్ట్ విషయానికి మనం, అందుకే ఒక బైబిల్ పండితుడు ఏమంటాడు అని అంటే స్తుతుల్లో అంటే ఇట్లాంటి దేవునికి ప్రైజ్ చేసేటప్పుడు స్తుతుల్లో 2 రకాలైన స్తుతులు ఉన్నాయంట. ఈ బైబిల్ పండితుడు బ్రూడ్జ్ మ్యాన్ అని అంటారు, ఓల్డ్ టెస్ట్మెంట్ స్కాలర్ ఈయన. సో ఈ వ్యక్తి ఏం చెప్తాడు అంటే, ఈ బైబిల్ పండితుడు దైవజనుడు స్తుతుల్లో 2 రకాలైన స్తుతులు ఉన్నాయి. ఏంటి అని అంటే డిక్లరేటివ్ ప్రైజ్ అని అంట ఒకటి, రెండోది డిస్క్రిప్టివ్ ప్రైజ్. ఈ 2 రకాలైన ప్రైజులు ఉంటాయి. మీరు ఆ కీర్తన చదివేటప్పుడు స్తుతి డిక్లేర్ చేస్తున్నాడా లేకపోతే డిస్క్రైబ్ చేస్తున్నాడా, ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోగలి. డిక్లరేటివ్ ప్రైజ్ అని అంటే ఏంటి అని అంటే ప్రభు యొక్క పనులు, ప్రభు యొక్క క్రియలు తమ జీవితంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, నేను ఒక కీర్తన రాశాను అనుకోండి, దేవుడు నా జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలు పర్సనల్ గా ఏమైతే ఉన్నాయో నేను దాన్ని ప్రజలకి డిక్లేర్ చేస్తున్నాను అనుకోండి, దాన్ని డిక్లరేటివ్ ప్రైజ్ అని అంటారు. ఇదిగో నా స్తుతికి కారణం ఏంటో తెలుసా, దేవుడు నా జీవితంలో నా రోగం పోగొట్టాడయ్యా, మా వాళ్ళని బాగు చేశాడు, మా ప్రజల్ని బాగు చేశాడు, మా ఊరిని బాగు చేశాడు, నాకు సొంతంగా నాకు చాలా మంచి చేశా. పర్సనల్ గా చేసే స్తుతి ఏమైతే డిక్లరేటివ్ ప్రైజ్ అని అంటారు. రెండోది ఏంటి అని అంటే తెలుసా, డిస్క్రిప్టివ్ ప్రైజ్. ఇది ఏంటి అని అంటే డిస్క్రిప్టివ్ ప్రైజ్ అని అంటే ఏంటి అని అంటే యెహోవా యొక్క లక్షణాల గురించి, యెహోవా యొక్క లక్షణాల గురించి చెప్పే కీర్తన, దాన్ని డిస్క్రిప్టివ్ ప్రైజ్ సామ్స్ అని అంటారు. ఇప్పుడు మీరు చెప్పాలి, ఇప్పుడు ప్రశ్న ఏంటి అని అంటే చెప్పగలగాలి మీరు. ఇప్పుడు మనం కీర్తనలో 8వ కీర్తన చదివాం కదా, ఈ 8వ కీర్తనలో మొదటి చరణం మనం చదివాం. ఇది డిక్లరేటివ్ సామా డిస్క్రిప్టివ్ సామా? డిక్లరేటివ్ ప్రైజా డిస్క్రిప్టివ్ ప్రైజా చెప్పగలగాలి, చెప్పండి చూద్దాం. యెహోవా యొక్క లక్షణాల గురించి చెప్పే స్తుతా లేకపోతే తన జీవితంలో జరిగిన ఏదో అంటే విషయాన్ని బట్టి స్తుతి చెల్లిస్తున్నాడా? హలో, ఉన్నారా? యెహోవా లక్షణాల గురించి చెప్తున్నారు బ్రదర్. ఎస్. ఇప్పుడు చెప్పండి, అది డిక్లరేటివ్నా డిస్క్రిప్టివా? డిక్లరేటివ్.
డిక్లరేటివ్ కాదు. డిక్లరేటివ్ అంటే డిస్క్రిప్టివ్ బ్రదర్. డిస్క్రిప్టివ్. ఎస్ ఎస్, డిస్క్రిప్టివ్ ప్రైజ్ అన్నమాట. సో ఇది మీరు ధ్యానం చేసేటప్పుడు, ఆహా ఇదిగో ఇది డిస్క్రిప్టివ్, ప్రభు యొక్క దేవుడి యొక్క లక్షణాల గురించి చెప్తా ఉంది. ఇది లక్షణాలు అంటే మన అందరికీ తెలుసు, ఆయన సార్వభౌముడని, ఆయన పరిశుద్ధత గురించి, లేకపోతే ఆయన యొక్క గొప్పతనం గురించి, లేకపోతే ఆయన నీతి గురించి, ఆయన యొక్క మనసు గురించి, మంచితనాన్ని గురించి ఏదైనా చెప్తున్నాడా, అది గుర్తు తెచ్చుకుంటూ మీరు చదవగలిగితే ఈజీగా మనం అలాంటి విషయాలు అర్థం చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ విషయానికి మనం వెళ్దాం. అదేంటంటే ఇంకా కొన్ని ఆ, ఆ, ఇంకా కొన్ని కీర్తనలు ఉన్నాయి. అవేంటి అని అంటే పండుగలప్పుడు ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఇలాంటి ఆ కీర్తనలు పాడతారు. సో అట్లాంటి కీర్తనలు ఏంటి అని అంటే దాన్ని రాయల్ సామ్స్ అని అంటారు. రాయల్ సామ్స్ అంటే కొన్నిసార్లు ఇట్లాంటి రాయల్ సామ్స్ ని మెస్సియానిక్ సామ్స్ అని అంటారు. అంటే మెస్సయ్య గురించి ముందుగానే దైవ ప్రేరేపరంగా, అంటే దేవుని యొక్క ప్రేరేపణతో రాసిన కొన్ని కీర్తనలు బైబిల్లో మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కీర్తనలు, 2వ కీర్తన మీరు ఎప్పుడైనా చదివారా? 2వ కీర్తన మీరు ఎప్పుడైనా చదివితే ఆ ఆ కీర్తనని మనం మెస్సియానిక్ సామ్ అని అంటాం, రాయల్ సామ్ అని అంటాం. ఆ అది ఎవరి గురించి? ఆ కీర్తన నీ గురించి కాదు, లేకపోతే నా గురించి కాదు. ఆ కీర్తన మెస్సయ్య గురించి. మీరు అట్లాంటి 2వ కీర్తనలో ఆ మనందరికి తెలుసు ఒక వాగ్దానం కూడా ఎప్పుడు మనం చేసుకుంటా ఉంటాం. ఒకసారి చదువుతారు, అది అందరికి తెలిసే ఉంటుంది. 2వ కీర్తన నీవు నా కుమారుడు, ఇలాంటి మాటలు ఉంటాయి. యా ప్లీజ్ ప్లీజ్ చదవండి. ప్లీజ్ చదవండి. నీవు నా కుమారుడు, నేడు నిన్ను ఆ. కని ఉన్నాను. నీవు నా ఆ. కుమారుడవు ఉన్నాను. ఓకే, ఇది ఎవరి గురించి? జీసస్ క్రైస్ట్. ఆ యేసు ప్రభు గురించి తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్న సందర్భం అది. ఇట్లాంటి సాంగ్స్ ని మెస్సియానిక్ సాంగ్స్ అని అంటాం. మనం ఏం చేస్తాం తెలుసా, ముందు సందర్భము, లేకపోతే ముందు వెనకాల ఎవరి గురించి, ఏ టైప్ ఆఫ్ సాంగ్ ఇది, ఇవన్నీ ఏం ఆలోచన చేయకుండా, ఇదిగో దీంట్లో నీవు నా కుమారుడువు, నేను నిన్ను కని ఉన్నా, ఇట్లాంటివి ఉన్నాయి, నాకు మంచి వాగ్దానం వచ్చింది అని మనం ఏం చేస్తాం అంటే దుప్పటి కప్పుకొని పడుకుంటాం. ఇంత మంచి వాగ్దానం వచ్చింది, దేవుడు నాకు ఇచ్చాడని. నో 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 నో, ఆ సందర్భంలో చదవలసిన సందర్భం కాదది. ఇలాంటి మెస్సియానిక్ సామ్స్ అనేవి దేవుడు మెస్సియా గురించి ముందుగానే కీర్తన ద్వారా, పాటల ద్వారా ముందుగానే రాస్తున్న కీర్తనల్ని మెస్సియానిక్ సామ్స్ అని అంటారు. ఇట్లాంటి కీర్తనలన్నీ ఎప్పుడు పాడతారు అని అంటే వారు దేవాలయంలో పండుగ జరుపుకునేటప్పుడు వారు ఆ యెరూషలేములో పాడే కీర్తనలు. సో ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకా సియోను కీర్తనలు అని ఒకటి ఉన్నాయి. జియోన్ సామ్స్ అని అంటారు. సో సియోన్ కీర్తన అంటే ఏంటి అని అంటే, ఇదేంటనంటే కొండ మీద పాడే కీర్తన ఇది. లేకపోతే ఏ జియోన్ హిమ్ ఈజ్ వన్ దట్ ప్రైజెస్ మౌంట్ జియోన్ యాజ్ ద రెసిడెన్స్ ఆఫ్ యాక్వే. ఏంటి అనంటే ఇట్లాంటి సియోన్ కీర్తనలో ఏంటి ఎట్లా ఉంటుందనంటే, దీన్ని ఎట్లా గుర్తుపట్టచ్చు అని అంటే, దేవుని యొక్క స్థానం ఇదిగో పైన ఉంది. ఆయన ఇజ్రాయేల్ ప్రజల్ని రక్షించే దేవుడు యెహోవా ఇదిగో అక్కడున్నాడు, చాలా ఉన్నతంగా ఉన్నాడు, చాలా ఉన్నతమైన స్థలంలో ఉన్నాడు అని వారు ఏం చేస్తారు అని అంటే, రచయిత ఆ కీర్తన ద్వారా చెప్తాడు. ఎగ్జాంపుల్ ఏంటి? కీర్తన 46వ కీర్తన, 48వ కీర్తన, 76వ కీర్తన, తర్వాత 84వ కీర్తన, ఇంకా చాలా ఉన్నాయి. మీ ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఇది షేర్ కూడా చేస్తాను నేను. సో ఇలాంటి కీర్తనలన్నీ సియోను కీర్తనలు అని అంటాం. ఈ సియోను కీర్తనలు ఆన్ వేరియస్ ఫెస్టివ్ అకేషన్స్,
ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తారు అని అంటే బలిపీఠం ముందర ఏం చేస్తారు అని అంటే వారు ఇట్లాంటి కీర్తనలు పాడతారు. యెహోవా యొక్క రాజ ఆ, రాజరికం గురించి, దేవుని యొక్క రాజ్యం గురించి ఇట్లాంటి కీర్తనలో మనం చూస్తాం. యెహోవా ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలన చేస్తున్నాడు అనే విషయాల్ని ఇలాంటి సియోను కీర్తనలో మనం చూడొచ్చు. సియోను కీర్తన మీరు ఎప్పుడైనా ధ్యానం చేసినట్టయితే మీరు ఇంకా మంచిగా దీని గురించి మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఓల్డ్ టెస్ట్మెంట్ లో, పాత నిబంధన గ్రంథంలో కొన్ని లవ్ సాంగ్స్ కూడా ఉన్నాయి, ప్రేమతో కూడిన కీర్తన, లవ్ సాంగ్. ఎగ్జాంపుల్ సామ్ 45. ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే కీర్తనలు 45వ కీర్తన తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. సో అట్లాంటి కీర్తనల్లో ఉమ్, ప్రేమ, ఒక పెళ్లి కుమారుడు పెళ్లి కూతుర్ని ఎలాగ ప్రేమిస్తాడో, వరుడు వధువుని ఎలాగ ప్రేమిస్తాడో, ఆ ప్రేమ ఎలా ఉంటుందో వివరించడానికి ఒక కీర్తనలు ఉంటాయి. అందులో మీరు 45వ కీర్తన ఎప్పుడైనా చదివారా? అందులో 11వ చరణం, ఐ థింక్ 11వ చరణం నుంచి మీరు చదివితే ఆ ఇదిగో ఆ నీవు ఆ, నువ్వు నల్లని దానివే అయిండొచ్చు, ఇట్లాంటి విషయాలు ఉంటాయి అట్లాంటి కీర్తనలో. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ప్రేమ గురించి వివరించే కీర్తనల్ని లవ్ సాంగ్స్ అని అంటారు. లవ్ సాంగ్స్. తర్వాత రైట్, ఇంకా ఒక 2, 3, 4 స్లైడ్స్ ఉన్నాయి. విల్ ఫినిష్. నెక్స్ట్ ఏంటి అని అంటే లిటర్జీతో కూడిన కొన్ని కీర్తనలు ఉంటాయి. లిటర్జీ అని అంటే మనందరికి తెలుసు. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఆ రాసే రచయిత వారికున్న శైలి ఉపయోగించి భాషను ఉపయోగించి రాస్తాడు. సో ఏ లిటర్జీ ఈజ్ అ టెక్స్ట్ యూజ్డ్ ఇన్ వర్షిప్. ఆరాధన చేసేటప్పుడు ఉపయోగించే విషయం ఇది. ఈ ఈ వర్షిప్ లో ఇన్ విచ్ 2 or more స్పీకర్స్ పార్టిసిపేట్ ఇన్ రెస్పాన్స్ టు ఈచ్ అదర్. దీంట్లో ఏంటి అని అంటే ఒకే వ్యక్తి కీర్తన రాయడు, ఒక వ్యక్తి పాడుతుంటాడు, ఇంకొక వ్యక్తి ప్రతిస్పందిస్తుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికి అర్థం కావాలంటే కీర్తనలు 118వ కీర్తన ఎవరైనా చదువుతారా? మొదటి చరణం అదొక్కటి చదవండి చాలు. 118వ కీర్తన మొదటి వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు ఎట్లుంటుంది? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇది ఎలా ఉంటుందంటే యెహోవా దయాళుడు అని అంటే ఎవరైనా చెప్పారనుకోండి, ఒక వ్యక్తి ఇలా చెప్తే రెండో వ్యక్తి ఏం చెప్తాడు అని అంటే ఆయన కృప నిరంతరం అన్ని ప్రతిస్పందించే కీర్తన. ఇది ఒక వ్యక్తి చదివేది కాదు. మనం బైబిల్లోనే కాదు, చర్చెస్ లో ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుదాం అని ఒక వ్యక్తి చదువుతా ఉంటాడు, ఒక వచనం రెండో వ్యక్తి ఇంకో వచనం చదువుతా ఉంటాడు కదా. సో అలా ఉంటుందన్నమాట ఈ కీర్తనలు. అలా ఆ సందర్భంలో రాసిన కీర్తనలు ఇవి. ఇలాంటి కీర్తనలు మనం బైబిల్లో చాలా. ఇవేంటి అని అంటే ఇవి కేవలం దేవాలయంలో ఆరాధన చేసేటప్పుడు మాత్రమే వాడు పాడతారు. రైట్. ఇంకా కొన్ని కీర్తనలు ఉన్నాయి. ఆ కీర్తనలు ఏంటి అని అంటే విజ్డమ్ సాంగ్స్ అని అంటారు, జ్ఞానంతో కూడిన కీర్తనలు. ఈ జ్ఞానంతో కూడిన కీర్తనలు ఎలా ఉంటాయి అని అంటే పబ్లిక్ వర్షిప్ అంటే ఒక వ్యక్తి యొక్క ఆరాధన జీవితంలో, లేకపోతే ప్రైవేట్ గా లేకపోతే పబ్లిక్ గా ఆ వ్యక్తి ఎలాంటి జ్ఞానం సంపాదించాలో బోధించే కీర్తనలు ఉంటాయి. బోధించే కీర్తన బోధిస్తుంది అనమాట. కీర్తన నువ్వు ఇలా ఉండాలి, ఇదిగో నీ పబ్లిక్ లైఫ్ ఇలా ఉండాలి, ప్రైవేట్ లైఫ్ ఇలా ఉండాలి, యెహోవాని ఇలా స్తుతించాలి, ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలి అనే ఇట్లాంటి కీర్తనలన్నీ ఏమంటారు అని అంటే జ్ఞాన కీర్తనలు అని అంటారు. ఇది కేవలం కీర్తనలోనే ఒకటే ఉండదు, సామెతల్లో ఉండొచ్చు, పరమగీతంలో ఉండొచ్చు, ప్రసంగిలో ఉండొచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను నేను, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనం. అది ఎగ్జాంపుల్ గా ఇచ్చాను, మీరు చదువుకోవచ్చు అనమాట.
ఓకే, ఇట్లాంటి కీర్తనలు ఏమంటారు అని అంటే జ్ఞాన కీర్తనలు అని అంటారు. జ్ఞాన కీర్తనలు, రైట్? సో ఇంతవరకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. అయితే ఇదంతా వినిన తర్వాత ఇప్పుడు నేను ఇంటర్ప్రిటేషన్ చేయాలి కదా. ఇంటర్ప్రిటేషన్ చేయాలంటే 4 పాయింట్లు ఉన్నాయి. ఆ 4 పాయింట్లు చెప్పేసిన తర్వాత ముగిస్తా. 4 పాయింట్స్. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ పోయట్రీ. కీర్తనల్ని ఇంటర్ప్రిటేట్ చేయాలంటే ఎలా ఎలా అనంటే దానికి 4 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, poems originated as complete units so that students should interpret them in their entity rather than isolated verses. ఆ, ఏంటి దానికి అర్థం ఏంటి అని అంటే మీరు చదివితే కీర్తన అంతా పూర్తిగా చదవండి. ఎందుకనంటే రచయిత ఒక ఉద్దేశంతో ఆ కీర్తన రాశాడు కాబట్టి. ఒక్కొక్క వచనాన్ని తీసుకొని కీర్తనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను కీర్తన 1వ కీర్తన నేను చదువుతుంటే నేను నేను డైరెక్ట్ గా 5వ చరణంలోకి వెళ్ళిపోతానంటే కుదరదు. మొదటి వచనం తర్వాత 2వ వచనం తర్వాత 3వ వచనం తర్వాత 4వ వచనం తర్వాత అప్పుడు నేను అర్థం చేసుకోవాలి 5వ వచనం. ఐసోలేటెడ్ గా నేను ఇందులో ఉన్న చరణాలని లేకపోతే వచనాలను అర్థం చేసుకోవడానికి వీల్లేదు. దే షుడ్ బి రీడ్ యాజ్ పోయట్రీ స్కిల్ఫుల్లీ క్రాఫ్టెడ్ బై పోయట్స్. ఇప్పుడే చెప్పాను నేను, కవిత్వం ఇష్టపడే మనసుతో నేను చదవగలిగితే ఆ కవిత్వం యొక్క గొప్పతనం నాకు అర్థమవుతుంది. ఓకే, రెండో పాయింట్ నేను చెప్తున్నా. రెండో పాయింట్ ఏంటి? రెండో పాయింట్ సిమిలర్లీ రెండో ఇంటర్ప్రిటేషన్ స్కిల్లో వి షుడ్ కీప్ అన్ ఐ అవుట్ ఆఫ్ హైపర్ బోలాస్, ఎస్పెషల్లీ లవ్ సాంగ్స్. ఇట్లాంటి ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం ఏం చేయాలంటే ఒక విషయం ఇప్పుడు వాళ్ళు ఇంకొక విషయంతో వారు ఇంకొక విషయంతో వారు పోలిక్స్ మాట్లాడతారు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోగలి, లేకపోతే మనం అందరం ఇబ్బందుల్లో పడతాం. మూడో పాయింట్ ఏంటి అని అంటే స్టూడెంట్ మస్ట్ టేక్ టేకెన్ ఇన్ టు అకౌంట్ ద స్ట్రక్చర్ ఆఫ్ పోయిన్. ఇప్పుడే చెప్పాను స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ఎట్లుంది, ఎట్లా వీళ్ళు ఫస్ట్ ఏం చెప్తా ఉన్నాడు, ఫస్ట్ బాధ చెప్తా ఉన్నాడు, తర్వాత వేడుకుంటున్నాడు, తర్వాత కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు నేను ఒక స్ట్రక్చర్ చూపించాను కదా, స్ట్రక్చర్ ని మీరు గుర్తుపట్టగలగాలి. ఆ స్ట్రక్చర్ ని గుర్తుపట్టగలిగితే దాంట్లో ఉన్న మేజర్ థీమ్, దాంట్లో ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, లేకపోతే ఆ నేచర్ ఆఫ్ దట్ పోయం, ఆ కీర్తన యొక్క నేచర్ నాకు అర్థం కాదు. ఏం మెసేజ్ ఆ కీర్తన ద్వారా రచయిత నాకు చెప్పాలనుకుంటున్నాడో అది నేను మిస్ అయిపోతాను. రైట్? ఫైనలీ లాస్ట్ పాయింట్ ఏంటి అని అంటే అప్లికేషన్. అదే కదా మన అందరికి కావాల్సిన అప్లికేషన్. అప్లికేషన్ మస్ట్ కన్ఫర్మ్ టు ద సిచ్యుయేషన్ బిహైండ్ ఈచ్ జాన్రా అండ్ ఇట్స్ యూజువల్ పర్పస్, ఎస్పెషలీ వెదర్ కమ్యూనల్ ఆర్ ఇండివిజువల్. ఇన్ అదర్ వర్డ్స్, ఇంకో మాటలో చెప్పాలంటే ఇది విలాప కీర్తనకి సంబంధించిందా, లేకపోతే స్తుతికి సంబంధించిందా, లేకపోతే రాజరికానికి సంబంధించిందా, ప్రేమకు సంబంధించిందా అనే విషయాన్ని నేను నేను అర్థం చేసుకోవాలి. లేకపోతే నేను ఇబ్బందుల్లో పడతాను అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది ఎవరు చెప్తా ఉన్నారు? అందుకే ద థీమ్ ఛాలెంజెస్ ఇండివిజువల్ రీడర్స్ టు రిజాయిస్ ఇన్ లవ్ జాయ్ త్రూ థిక్ అండ్ థిన్ అండ్ టు మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్ విత్ ద స్పౌసెస్ అండ్ ఫ్రెండ్స్. As text involving leaders, they are best applied to leaders in the Christian community. నీ కీర్తన చదివితే ఎలా చదవాలి అని అంటే ఆ కీర్తన నాదే అన్నట్టు చదవగలిగితే. నేను ఈ కీర్తనల ద్వారా చాలా మంచిగా నా ఆధ్యాత్మిక జీవితాన్ని నేను 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 బిల్డ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని నేను అర్థం చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద పోయట్రీ. ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగచ్చు. యా, అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, చక్కటి విషయాలను పోయిటరీ గురించి ప్రత్యేకంగా కీర్తనల నుంచి
మాకు తెలియజేసినందుకు. ఆ, మీలో ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు అడగొచ్చు ఇప్పటివరకు విన్న లెక్చర్ని బట్టి. ఎవరైనా ఉన్నారండి ఏమైనా డౌట్స్ ఉన్నవాళ్ళు? హలో.